హాయ్ హలో అందరికీ. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ ఎక్స్క్లూజివ్ తెలుగు కంటెంట్ ఏదైతే ఉందో మిస్ అవ్వకుండా ఉంటారు. నోట్స్ యాజ్ వెల్ యాజ్ ఎంసీక్యూస్ ఇలా ఏమైనా అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు, అక్కడ కూడా జాయిన్ అయ్యి పెట్టుకోండి. సో ఈరోజు మనం ఏం చేద్దాం, ఎస్ఏ 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఇది ఇంటర్ లెవెల్లో కొంచెం టెక్నికల్ కనిపించవచ్చు మీ లెవెల్లో. మీరు ఏం చేయాలంటే నాతో పాటు క్లాస్లోనే చాలా నీట్గా చాలా కాన్సన్ట్రేటెడ్ వినండి, ఇక్కడే ఎస్ఏ అయిపోతుంది. సో ఈ ఎస్ఏ 560 స్టార్ట్ చేద్దాం ముందు మనం బ్యాక్గ్రౌండ్లో చూద్దాం. ఫస్ట్ మనం కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 31st March అనేది ఏంది మనకు డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. 31st May ఏమైందంట, 30th May ఏంది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ మనకి ఏమో ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంది 31st March. 30th May ఏంది డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిండు. వీళ్ళు ఏం చేసి మనం ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ 31st June అంటే 30th June ఏం చేసి వీళ్ళు ఆడిట్ రిపోర్ట్ మనం ఇచ్చిన తర్వాత ఏంటి డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. సో ఇది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ కూడా తెలుసుకోండి. సో ఈ ఎస్ఏ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే ఈవెంట్స్ అకరింగ్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇది 31st March, ఇక్కడ నుంచి డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. సో ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి కదా, దీన్ని ఏమంటారు మనకు సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటారు. ఇక్కడ నుంచి మనకి డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఏదైతే మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతామో దాన్ని సబ్సిక్వెంట్ ఈవెంట్ అంటారు. దెన్ ఫ్యాక్ట్స్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్స్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఇవేంటి నెక్స్ట్ మనకి ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్స్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలిసే కదా, సో అవి. సో మొత్తానికి ఈవెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది. దెన్ మనం ఇప్పుడు ఎస్ఏలోకి వెళ్తే ఎట్లుంటుందంటే, సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఆర్డినరీ ఐడెంటిఫైస్ 2 types ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ మనం ఈవెంట్స్ గురించి మాట్లాడదాం, ఫ్యాక్ట్స్ గురించి తర్వాత వద్దాం. ఫస్ట్ ఈవెంట్స్, 2 types ఆఫ్ ఈవెంట్స్. మీరు అకౌంట్స్లో కూడా చూస్తారు. ఇది ఏంటంటే ఫస్ట్ అంటే ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్ దట్ ఆర్ ఎగ్జిస్టెడ్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. అంటే ఏంది ఇక్కడ ఎగ్జాంపుల్ లీగల్ క్లెయిమ్. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒకటి మనం ఏం చేసిన కంపెనీ క్లెయిమ్ చేసి పెట్టుకుంది. సో 30th March అంటే ఆ రోజు మనకు డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రోజు మీకు తెలుసు కంపెనీ ఏం చేసింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్కి అప్లై చేసింది. సో ఇది నీకు అమౌంట్ తెలియదు, ఎంత వస్తుందని తెలియదు, కానీ క్లెయిమ్ అవుతుందని అర్థమైంది. సో అదేంటి, అది కండిషన్ ఎగ్జిస్టింగ్ అయితే బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్ ఏంటి, ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్ దట్ అరోజ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ ఏంది, ఇన్వెంటరీస్ డ్యూ టు ఫైర్, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్వెంట్ డ్యూ టు ఫైర్. 31st March రోజు నీకు తెలియదు, కండిషన్స్ ఏం లేవు అక్కడ. కాకపోతే 31st March తర్వాత ఫైర్ అనేది యాక్సిడెంట్ అయింది. సో ఇది ఒకటి ఏంటంటే కండిషన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, ఇంకోటి కండిషన్స్ అరోజ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో దీనికి మనం ఏంది ఇది తర్వాత వద్దాం, డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇక్కడ ఉంది కదా మనం ఈ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇదంతా డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ఏం చేయాలంటే దీనికి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఆబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియట్ ఆడిట్ ఎవిడెన్స్ వెదర్ ద ఈవెంట్స్ ఏదో ఉన్నాయో అకరింగ్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ విచ్ రిక్వైర్స్ అడ్జస్ట్మెంట్ ఆర్ డిస్క్లోజర్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్రోప్రియట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కండిషన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఇవి ఏంటి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇది అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఇది నెక్స్ట్ ఇది అరోజ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది అడ్జస్టింగ్ ఈవెంట్ కాదు, ఎందుకంటే కండిషన్ లేదా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు, కాబట్టి ఇది ఏం చేస్తాం మనం డిస్క్లోజ్ చేస్తాం. సో అదే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ సఫిషియెంట్ అప్రోప్రియట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈవెంట్స్ రిక్వైర్ అడ్జస్ట్మెంట్స్ విచ్ ఈవెంట్స్ రిక్వైర్స్ డిస్క్లోజర్ అనేది ఇవ్వాలి ఫస్ట్ అది. నెక్స్ట్ ఇది మనం నెక్స్ట్ మళ్ళీ వద్దాం. ఇది అంటే ఇప్పుడు ఇది ఏంటంటే బిట్ బై బిట్ నేర్చుకోవాలి, అన్ని ఒకేసారి నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఫ్యాక్ట్స్ గురించి మాడుతున్నాం, అంటే సెకండ్ కేసు గురించి మాడుతున్నాం. మనం మళ్ళీ వద్దాం ఫస్ట్. సో ఆడిట్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు ద ఈవెంట్స్ అకరింగ్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇప్పుడు ఆడిట్ ప్రొసెస్ ఏం చేయాలి చూద్దాం మనం ఫస్ట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఓన్లీ ఈవెంట్స్ గురించి మాడదాం, దెన్ ఫ్యాక్ట్స్ గురించి నెక్స్ట్ ఇది అయిపోయినాక చూద్దాం. సో మనం ఏం చేస్తాం ఫస్ట్ ఎంక్వైరీస్ అది మేనేజ్మెంట్ దగ్గరికి ఒక ఎంక్వైరీ చేస్తాం. ఏమని, మేనేజ్మెంట్ అంటే ఏదో TCWG కదా, మేనేజ్మెంట్ ఆర్ వేర్ అప్రోప్రియట్ TCWG ఏమంటావు, వెదర్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ హ్యావ్ అక్కర్డ్ విచ్ మైట్ ఎఫెక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఏమన్నా సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అయినాయా అనేది నువ్వు మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేస్తావు, ఆ TCWG ఎంక్వైరీ చేస్తావు. వాళ్ళేం చెప్తారు, ఏం లేదు, ఏం జరగట్లేదు అని చెప్పారు అనుకో, నువ్వేం చేస్తావు అప్పుడు ఆబ్టైనింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రొసీజర్స్ అండ్ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్ టు ఎన్ష్యూర్ ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఐడెంటిఫైడ్. ఫస్ట్ మనం వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం, మేనేజ్మెంట్ అండ్ TCWG ఏమైనా సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అయినాయా. వాళ్ళు ఏమంటారు, లేదు సార్ ఏం జరగలేదు అని అనుకో, నువ్వేం చేయాలి అప్పుడు, ఓకే వీళ్ళు చెప్పారు కదా లేదని చెప్పి నువ్వు కామ్ ఉండొద్దు. నువ్వేం చేయాలి, కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. ఆడిట్ ప్రొసీజర్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఏమన్నా ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిందా టు ఐడెంటిఫై ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకేం వెరిఫై చేయగలుగుతావు నువ్వు. ఇప్పుడు సబ్సిక్వెంట్ ఈవెంట్ జరిగితే కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటారు కదా అని, అందుకే ఏం చేయాలి నువ్వు, రీడింగ్ ద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఇఫ్ ద ఎంటిటీ ఓనర్స్ మేనేజ్మెంట్ TCWG ఏమైనా ఉన్నాయో హెల్డ్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అయినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఆ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ చదువుతారు, అక్కడ ఉండి తెలిసిపోతుంది. దెన్ ఇంకేం చేస్తావు, రీడింగ్ ద ఎంటిటీస్ సబ్సిక్వెంట్
ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే 31st మార్చ్ తర్వాత ఏప్రిల్ మే జూన్కి ఈ పీరియడ్కి కూడా ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తాం మనము. ఆ క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇది చదివితే కూడా నీకు అర్థమైపోతుంది. సో ఇవంటే ఏంటి, ఆడిట్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ ద సబ్సిక్వెంట్ ఈవెంట్స్ గురించి. ఫస్ట్ ఏం చెప్పిన, ఎంక్వైరీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తావు. సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ఏమైనా అయినాయా, వాళ్ళు ఏమంటారు ఏం లేదు కావాలంటే ఏం చెప్పను, యాజ్ ఆడిటర్గా నువ్వు కొన్ని ప్రొసీజర్స్ చేయాలి. మేనేజ్మెంట్ అండ్ TCWG ఏమైనా ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ పెట్టిందా టు ఐడెంటిఫై సబ్సిక్వెంట్ ఈవెంట్స్. దెన్ ఇంకేం చేయాలి, ఇంకేం తెలుసుకుంటాను, ఈ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అయిన తర్వాత వాళ్ళు మీటింగ్స్ కూడా పెట్టుకుంటారు కదా, అందుకే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ చూసుకోవాలి. దాంతోపాటు ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవన్నీ చూస్తే నీకు ఈవెంట్స్ గురించి అర్థమైపోతుంది. సో ఇది నెక్స్ట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఈవెంట్స్ గురించి అయిపోయింది. 2 types ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పిన. ఒకటి ఏంటి, ద ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ బట్ బిఫోర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ వరకు ఏంది ఈ ఫ్యాక్ట్సే, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ మనం రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఫ్యాక్ట్ తెలిసింది, కానీ అది ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు. నెక్స్ట్ ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఈ 2 types ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ఫస్ట్ ఏంటి అది ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్స్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ బట్ బిఫోర్ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పబ్లిక్ ఇష్యూ చేయకముందుకు నీకు తెలిసింది. ఇంకోటి ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్స్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినాకనే నీకు తెలిసింది. సో 2 types ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఏమో ఒకటే. సో ఇక్కడ మనకి ప్రొసీజర్స్ ఏంటి, జనరల్గా ఏంటంటే ఆడిటర్ హ్యాస్ నో ఆబ్లిగేషన్. ఈ రెండు మనం ఐడెంటిఫై చేసినప్పుడు ద ఆడిటర్ హ్యాస్ నో ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ ఎనీ ఆడిట్ ప్రొసెస్ రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. జనరల్గా ఏంది, ఈ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నీ రెస్పాన్సిబిలిటీ ఏముండదు. ఫ్యాక్ట్ ఏవైతే ఈ ఈవెంట్స్ ఈ ఫ్యాక్ట్స్ ఏమైనా ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్. కాకపోతే నువ్వు ఏం చేయాలి తెలిసిన తర్వాత, యూ షుడ్ డిస్కస్ ద మ్యాటర్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ TCWG టు డిస్కస్ చేయాలి ఈ ఫ్యాక్ట్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ తెలిసిన తర్వాత. నెక్స్ట్ ఏం చేయాలి, డిటర్మైన్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నీడ్ ద అమెండ్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఏమైనా అమెండ్మెంట్ చేయాలని కూడా నువ్వు తెలుసుకోవాలి, డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ ఏదో డిస్కస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ అదేంది, ఫస్ట్ నీ మీద ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు జనరల్లీ. కాకపోతే నువ్వు డిస్కస్ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా అమెండ్ చేయాలని చూసుకుంటావు. దెన్ ఏం చేస్తావు, ఎంక్వైరీ హౌ మేనేజ్మెంట్ ఇంటెన్స్ టు అడ్రస్ దోస్ మ్యాటర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అమెండ్మెంట్ చేయాలని ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా అడ్రస్ చేసి చూసుకోవాలి. ఇది 2 ఫ్యాక్ట్స్కి, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్, ఆ ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ రెండింటికి ఇదే. సో రెండింటికి కలిపి ఇదే ఆన్సర్ రాయాలి ఆడిట్ ప్రొసీజర్స్. దెన్ సిచ్యువేషన్ 1 ఏంటంటే, ఇఫ్ మేనేజ్మెంట్ అమెండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద ఆడిటర్ షెల్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం మళ్ళీ. ఇక్కడ నీకు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్టే కానీ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్పుడు నువ్వు ఏమైంది, 15th June అంటే ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒక ఫ్రాడ్ అనేది ఐడెంటిఫై అయినామంట. ఫ్రాడ్ ఐడెంటిఫై అయింది. సో ఫ్రాడ్ వల్ల ఏమైందండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేయాల్సి వచ్చింది. దెన్ అమెండ్ చేయాల్సి వస్తే ఏంటి ప్రొసెస్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్, కానీ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంటే ముందే, కానీ ఇవి అమెండ్ చేసిరనుకో ఏంటి ఆ ప్రొసెస్ చూద్దాం. మనం అమెండ్ చేసిరనుకో ఏం చేద్దామంటే, ఫస్ట్ మనము క్యారీ అవుట్ ద ప్రొసీజర్స్ ఆడిట్ ప్రొసెస్ నెసరీ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. సో ఈ ఫ్రాడ్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఆడిట్ ప్రొసీజర్స్ ప్రాపర్గా చేశారని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్టెండ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ టు ద డేట్ ఆఫ్ న్యూ ఆడిటర్స్ రిపోర్ట్. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పినంటే, ఫస్ట్ అయితే ఈ ఫ్రాడ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా చేసేలా చూసుకుంటావు. చేసిన తర్వాత ఏం చేశారంట, అమెండ్ చేశారు. ఏంది 20th Juneకి అమెండ్ చేశారు, మళ్ళీ న్యూ ఆడిట్ రిపోర్ట్ మళ్ళీ చేశారు. సో ఓన్లీ ఈ ఫ్రాడ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఒకటే కాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు అంటే ఏంది, న్యూ డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఇక్కడ ఏముంది, ఎక్స్టెండ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ టు ద న్యూ ఆడిట్ రిపోర్ట్. న్యూ ఆడిట్ రిపోర్ట్ మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ మనము న్యూ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తున్నాం, మనం ఇక్కడ ఈ కేసులో మనము న్యూ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తున్నాము, ఈ కేసులో న్యూ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తున్నామంటే ఏం చెప్తాం మనము, న్యూ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తాము, 25th June. సో ఫస్ట్ ఏమో ఈ ఫ్రాడ్ అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా చేసేలా చూసుకుంటాం. దెన్ ఏం చేస్తాము, ఎక్స్టెండ్ ఆడిట్ ప్రొసెస్ మళ్ళీ ఈ ప్రాపర్గా మళ్ళీ మధ్యలో ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అయినా దానికి ఏమైనా అమెండ్మెంట్ చేయాలని ఇది కూడా చూసుకుంటాం. అది సెకండ్. నెక్స్ట్ ఏం చేస్తావు, ప్రొవైడ్ ఏ న్యూ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ద అమెండెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నాట్ టు డేట్ ఎర్లియర్ దెన్ ద డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం చేసినాం మనము, న్యూ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినాము, 25th June ఇచ్చినాం. ఈ 25 ఇచ్చినాం కదా, ఇది ఎప్పుడు ఇవ్వాలి ఆడిట్ రిపోర్టు, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేసిన తర్వాతనే నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. అదే ఇక్కడ చెప్తాను. నేను ఏం చెప్పిన ఇక్కడ, ప్రొవైడ్ ఏ న్యూ ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ ద అమెండెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నాట్ డేటెడ్ అర్లియర్ దెన్ ద డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తావు నువ్వు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఆడిట్ రిపోర్ట్ ఇస్తావు, అంతే కదా. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వముందుకే డైరెక్ట్ ఇవ్వడానికి లేదు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయాలి. నెక్స్ట్ రివ్యూ ద ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఇది ఇక్కడ వరకు ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఏంది, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్. ఇది మళ్ళీ వేరే కేసు ఏంటంటే, ఇది సెకండ్ కేసు అనుకోండి. అంటే సిచ్యువేషన్లో 2 కేసులు ఉంటాయి.
ఒకటేమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇవ్వకముందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్స్ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్ ఇష్యూడ్. సో ఇది చూద్దాం ఫస్ట్ మనం. సిచ్యువేషన్ 2 ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ 2లో ఏంది ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసిన తర్వాతనే మనకు ఫ్యాక్ట్ తెలిసింది అనుకోండి. అప్పుడు ఏం చేసాను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేసిన తర్వాతనే ఫ్యాక్ట్ తెలిసింది. ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పబ్లిక్ వెళ్ళిపోయింది, పబ్లిక్ చేతిలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలి, సో ఎలాగో ఈ ఫస్ట్ ఇవి ఎలాగో ఇవన్నీ చేయాల్సిందే. దాంతోపాటు ఇంకేం చేయాలంటే రివ్యూ ద స్టెప్స్ టేకెన్ బై ద మేనేజ్మెంట్ దట్ ఎనీ వన్ ఓన్ ద రిసిప్ట్ ఆఫ్ ప్రీవియస్లీ ఇష్యూడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆడిటర్స్ రిపోర్ట్ దేర్ ఇన్ ఈజ్ ఇన్ఫార్మ్ టు ద సిచ్యువేషన్. ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెళ్ళిపోయినాయి కదా, సో మనం ఏంది మేనేజ్మెంట్ స్టెప్స్ తీసుకోవాలి. ఎవరైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ముందే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి అంటే రివ్యూ స్టెప్స్ తీసుకుందా లేదా, ఇవి ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ మేము చేస్తున్నాం, ఇట్లాంటి అమెండ్మెంట్ రిపోర్ట్ మళ్ళీ ఇస్తున్నామని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంక్లూడ్ ఇన్ న్యూ ఆర్ అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్. ఇప్పుడు కొత్త ఆడిట్ రిపోర్ట్ మళ్ళీ ఇచ్చినాం కదా, న్యూ ఆడిట్ రిపోర్ట్, దాంట్లో ఏమేమి ఇవ్వాలంటే ఎంపల్స్ ఆఫ్ మ్యాటర్గ్రాఫ్, ఓమ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అంటే మనకి ఎస్ఏ 700లో ఉంటుంది ఎంపల్స్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. అక్కడ మనం మెన్షన్ చేయాలి, ఇగో ముందు ఆడిట్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చేసాము కానీ కొన్ని అమెండ్మెంట్స్ వల్ల మళ్ళీ కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినామని చెప్పి ఈఓఎం ఓమ్ పారాలు ఇచ్చేసాలి. ఇది సో ఇక్కడ వరకు వచ్చేసి ఏంది మనకి బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్, ఇది ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ 2 పాయింట్స్ ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్. సో ఈ 3 పాయింట్స్ అనేది దాంతోపాటు ఆఫ్టర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ తర్వాత మనకి ఏమైనా అమెండ్ చేయాల్సి వచ్చింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనుకో, ఈ 2 పాయింట్లు కూడా రాయాలి. సో అర్థమైంది అనుకుంటున్నాం మీకు అందరికీ. దెన్ సిచ్యువేషన్ 2, వెన్ లా అండ్ రెగ్యులేషన్ ఆర్ ద ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ డస్ నాట్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రిస్ట్రిక్టింగ్ ద అమెండ్మెంట్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఈవెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే అంటే డస్ నాట్ ప్రొహిబిట్ అంటే అలో చేసింది అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ ఫ్రాడ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్కి మాత్రమే అమెండ్మెంట్ చేస్తున్నామంట మనం. అంటే వేరే ఏం అంటే ఇక్కడ ఉందిగా మనకి ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ 2 స్టెప్స్ చేసినాం. ఏంది, ఎక్స్టెండ్ ద ఆడిట్ ప్రొసీజర్ టు ద న్యూ డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినాం. దాంతోపాటు ప్రొవైడ్ క్యారీ అవుట్ ద ప్రొసీజర్ దట్ ఆర్ నెసరీ సర్కమ్స్టాన్సెస్ ఎక్స్టెండ్ ద న్యూ ఆడిట్ ప్రొసీజర్ దట్ ఆర్ అంటే ఆడిట్ ప్రొసీజర్స్ కొత్తగా మొత్తం ఎక్స్టెండ్ చేయట్లేదు, ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్రాడ్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఈ ఫ్రాడ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే చేస్తున్నాము. అండ్ మేనేజ్మెంట్ దాంతోపాటు ఫైనాన్షియల్ లా అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కూడా ఒప్పుకుంటుంది. ఓకే మీరు ఫ్రాడ్ రిలేటెడ్ ఒకటే జరిగింది కదా, ఆ ఫ్రాడ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఒకటే చేసి న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు అనుకో, దాన్ని కూడా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అలో చేసింది. అంటే ఎక్స్టెండ్ చేయమనట్లేదు, కొత్త ఏమైనా ఉన్నాయా అని చూడమనట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు ఆన్సర్ ఏంటంటే సో అమెండ్ ద న్యూ ఆడిట్ రిపోర్ట్ టు ఇంక్లూడ్ అడిషనల్ డేట్ రిస్ట్రిక్టెడ్ టు ద అమెండ్మెంట్. అంతే కదా, ఓన్లీ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మన ప్రొసీజర్స్ కూడా. టు ఇండికేట్ దట్ ఆడిట్ ప్రొసెస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ సోల్లీ టు ద అమెండ్మెంట్. మన ఆడిట్ ప్రొసెస్ ఆర్ ఓన్లీ అమెండ్మెంట్ వరకే మనం రిస్ట్రిక్ట్ చేసామని చెప్పాలి. అక్కడ చెప్పినాక ఏం చేయాలి మళ్ళీ, సో టు ప్రొవైడ్ న్యూ ఆర్ అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ దట్ ఇంక్లూడ్ స్టేట్మెంట్ ఇన్ యుఎం పేరా ఓమ్ పేరా దట్ ఇండికేట్ దట్ ఆడిట్ ప్రొసెస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ సోల్లీ టు ద అమెండ్మెంట్స్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో చెప్పాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా మనం ఇందాక మళ్ళీ వినండి ఒకసారి, ఈ ఫ్రాడ్ రిలేటెడ్ ఒక్కటే ట్రాన్సాక్షన్ కాకుండా వేరే కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆడిట్ ప్రొసీజర్స్. కానీ నీకు ఈ సిచ్యువేషన్ 2లో ఏమవుతుందంటే ఓన్లీ మేనేజ్మెంట్ అలో చేస్తుంది, లా అలో చేస్తుంది, దాంతోపాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అలో చేస్తుంది. ఓన్లీ ఇదైతే అమెండ్మెంట్ ఏదైతే రిస్ట్రిక్టెడ్ సోల్లీ ఫర్ ద సచ్ అడ్జస్ట్మెంట్ వరకే రిస్ట్రిక్ట్ చేయమంటుంది. సో అప్పుడు ఈ ఆన్సర్ రాయాలి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెన్షన్ చేయాలన్నట్టు అడిషనల్ రిపోర్ట్లో వేయాలి, అమెండెడ్ రిపోర్ట్లో వేయాలి. ఏమని అమెండ్మెంట్ రిపోర్ట్ ఒకటి ఇష్టంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అడిషనల్ డేట్ అని ఇంక్లూడ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక డేట్ ఆల్రెడీ మనము ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినాం అనుకో, దీనికి ఒక డేట్ ఇచ్చేసాలి అంతే. ఉన్న ఆడిట్ రిపోర్ట్కి ఒక డేట్ అడిషనల్గా ఒక డేట్ పెట్టేసి ప్లస్ అంటే ఇప్పుడు 15th జూన్ ఆర్ ఏదో ఒకటి 15th జూన్ అయింది కదా, సో 16th జూన్కి మేము ఇచ్చేసినామని చెప్పి ఒక డేట్ ఇంక్లూడ్ చేయొచ్చు. దాంతోపాటు క్లియర్గా చెప్పాలి మా ప్రొసీజర్స్ ఆర్ సోలీ రిస్ట్రిక్టెడ్ టు అమెండ్మెంట్ మాత్రమే, మేము వేరే ఆడిట్ ప్రొసీజర్స్ ఏం చేయట్లేదని చెప్పి క్లియర్గా చెప్పాలి. అది దీని మీనింగ్. సో ఇదంతా ఏంది మనకి, ఒకవేళ మేనేజ్మెంట్ అమెండ్ చేస్తారు. నెక్స్ట్ కేసు ఏంది, అమెండ్మెంట్ చేయకపోతే ఏంటి. సో ఇప్పుడు ఈ ఆన్సర్ చూద్దాం మనం. ఫస్ట్ ఆన్సర్ ఉంది కదా, ఏంటి అది ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఫస్ట్ సఫిషియెంట్ అప్రాపరియేట్ ఈవెంట్స్ గురించి చెప్పింది. నెక్స్ట్ ఫ్యాక్ట్స్ గురించి, టు రెస్పాండ్ అప్రాపరియేట్ టు ద ఫ్యాక్ట్ దట్ బికేమ్ నోన్ టు ద ఆడిటర్స్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ had been known to the auditors at the date he may cause the amend the audit report. ఈ ఫ్యాక్ట్స్ గురించి ఒకవేళ ఇవి ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఫ్యాక్ట్స్ ఈ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకముందుకే ఈ ఫ్యాక్ట్స్ తెలిసి ఉంటే నేను ఆడిట్ రిపోర్ట్ని అమెండ్మెంట్ చేసి ఉండండి అవుతాయి, ఆడిట్ రిపోర్ట్ చేస్తుండే సార్, దట్ వుడ్ హ్యావ్ కాజ్ ద ఆడిటర్ టు అమెండ్ ద ఆడిట్ రిపోర్ట్. అంటే ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకముందుకే నాకు తెలిసి ఉంటే దాని మీనింగ్ అది. సో దానికి అప్రాపరియేట్ రెస్పాండ్ అవ్వాలి. దాంతోపాటు ఏంది,
The auditor shall request the management and TCWG to provide written representation according with 570. రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవాలి ఎస్ఏ 570. ఇట్లా ఈ అమెండ్మెంట్స్ చేసినాము ఆర్ ఈ 570 తీసుకుంటాం. దట్ ఆల్ ద ఈవెంట్స్ అకరింగ్ టు ద డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ అంటే అడ్జస్ట్మెంట్ చేసినాము, డిస్క్లోజ్ చేసినాం. ఈవెంట్స్ గురించి రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా తీసుకుంటాం. సో అది ఇక్కడ. సో ఇది ఇంకోటి ఏంటంటే డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి. ఏంటంటే డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉంది కదా. డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏది డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్. ఎప్పుడు డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూడ్ ఎప్పుడు అంటామంటే ఇట్ రిఫ్లెక్ట్ దట్ ద ఆడిటర్స్ రిపోర్ట్ అండ్ ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ మేడ్ అవైలబుల్ టు థర్డ్ పార్టీస్. రెండు ఆడిట్ రిపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి దట్ ఈస్ మేడ్ అప్లికేబుల్ టు ద థర్డ్ పార్టీస్కి ఎప్పుడైతే మేడ్ అవైలబుల్ ఉంటో దాన్నే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎప్పుడు అంటారంటే దాని మీనింగ్ అది. నెక్స్ట్ కొన్నిసార్లు రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ బట్టి ఏమవుతుంది ద ఎంటిటీ అండ్ ద డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద డేటా ఫైల్డ్ విత్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో అది కూడా డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్. కాకపోతే ఈ డేటా ఫైనాన్షియల్ సీన్స్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కెనాట్ బి ఇష్యూడ్ వితౌట్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయాలి. కాబట్టి ఏంది ద డేట్ దట్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఆర్ లేటర్ దెన్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడైనా కానీ దాని తర్వాతనే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినాకనే ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇష్యూ చేయాలి. దాంతోపాటు ఏంది బట్ ఆల్సో బీ ఆర్ ఎట్ లేటర్ దెన్ ద డేట్ దట్ ఈస్ ఆడిట్ రిపోర్ట్ ప్రొవైడెడ్ టు ద ఎంటిటీ. దాంతోపాటు ఎంటిటీకి ప్రొవైడ్ కూడా చేయాలి. నువ్వు నీ దగ్గర పెట్టుకొని నేను ఇచ్చేసినానంటే కాదు కదా. సో ఆడిటర్ ఏం చేయాలి, మేనేజ్మెంట్కి ఎంటిటీకి ఇచ్చినప్పుడే అప్పుడు కూడా ఏంది అంటే వాళ్ళకి మేడ్ అవైలబుల్ వాళ్ళకి ఇస్తేనే కదా, మేనేజ్మెంట్కి ఇస్తేనే వాళ్ళు వెళ్ళి పబ్లిక్ ఇష్యూ చేస్తారు. సో ఇది మనం చూసుకోవాలి. దెన్ ఇవి అమెండ్మెంట్ చేస్తాంట. అమెండ్మెంట్ చేయకపోతే ఏంటి చూద్దాం మనం. ఒకవేళ వెన్ మేనేజ్మెంట్ డస్ నాట్ అమెండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అమెండ్మెంట్ చేయకపోతే ఏంటో చూద్దాం మనం. ఇఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్ టు ద ఎంటిటీ. అమెండ్ చేయట్లేదు, ఇక్కడ ఫ్రాడ్ అయ్యింది కానీ వాళ్ళు అమెండ్ చేయడానికి రెడీగా లేరు. ఫ్రాడ్ జరిగింది, సేమ్ సిచ్యువేషన్ ఫ్రాడ్ 15th జూన్కి అయ్యింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెండ్ చేయడానికి రెడీగా లేరు. అప్పుడు ఏం చేయాలి మనం చూసుకోవాలి సిచ్యువేషన్స్. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంది, ఆడిట్ రిపోర్ట్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్ టు. ఆడిట్ రిపోర్ట్ వేయలేదు అంటే నేను ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ నీ చేతిలో ఉంది కదా, అందుకే ఏం చేయాలి, ఆడిటర్ షెల్ మాడిఫై ద ఒపీనియన్ యాజ్ పర్ ఎస్ఏ 705. నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వక ముందుకే నీకు తెలిసింది ఒక ఫ్రాడ్ ఆర్ ఒక అడ్జస్ట్మెంట్ ఒక అమెండ్మెంట్ చేయాలని నీకు అర్థమైంది. బట్ వాళ్ళు చేయట్లేనప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆడిట్ రిపోర్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు రిపోర్ట్లో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయి. దెన్ ఇఫ్ ఆడిటర్ రిపోర్ట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఇష్యూడ్ టు ద ఎంటిటీ. ఒకవేళ నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఆల్రెడీ ఎంటిటీకి ఇచ్చేసినావు, కాకపోతే ద ఆడిటర్ షెల్ నోటిఫై ద మేనేజ్మెంట్ నాట్ టు ఇష్యూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ద థర్డ్ పార్టీస్. నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసినావు కానీ ఇంకేం జరిగింది ఇక్కడ, ఫస్ట్ ఏమో నువ్వు ఆడిట్ రిపోర్ట్ వేయలేదు, ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినావు కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంకా పబ్లిక్ ఇష్యూ చేయాలనుకో ఏం చేయాలి, ఫస్ట్ మేనేజ్మెంట్ చెప్పాలి మీరు అప్పుడే థర్డ్ పార్టీస్కి ఇవ్వకండి. ఒకవేళ వాళ్ళు ఇచ్చారు అనుకో మనం ఏం చేయాలి, ఇఫ్ ఇష్యూడ్ వితౌట్ అమెండ్మెంట్ ఇఫ్ అమెండ్మెంట్స్ ఆడిటర్ షెల్ టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్. అంటే ప్రివెంట్ రిలయన్స్ ఆన్ ద ఆడిటర్ రిపోర్ట్. మనం చెప్పాలి రిలయన్స్ అంటే నేను ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినామో ఒక అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. ఆడిట్ రిపోర్ట్ని నమ్మకండి, దాని మీద నమ్మకం పెట్టుకుంటే ప్రివెంట్ రిలయన్స్ ఆన్ ద ఆడిట్ రిపోర్ట్ చెప్పాలి ఒకవేళ ఇచ్చేస్తే. నెక్స్ట్ ఇఫ్ మేనేజ్మెంట్ డస్ నాట్ టేక్ ఎనీ నెసరీ స్టెప్స్. అసలు ఏ స్టెప్స్ అంటే ఏంది ఇక్కడ, సెకండ్ కేసు ఆల్రెడీ ఏం చెప్పినా నేను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోతే వీళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఏమని, మేము ఈ కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నాము, ఆడిట్ రిపోర్ట్కి ఈ ఆడిట్ రిపోర్ట్ డిఫరెన్స్ ఏంది ఇవన్నీ చెప్తారు కదా, అట్లాంటి స్టెప్స్ ఏం తీసుకోకపోతే ఏం చేయాలి. ఇఫ్ మేనేజ్మెంట్ డస్ నాట్ టేక్ నెసరీ స్టెప్స్ టు ఎన్ష్యూర్ దట్ ఎనీవన్ ఇన్ ద రిసిట్ ఆఫ్ ది ప్రీవియస్లీ ఇష్యూడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ సిచ్యువేషన్ అండ్ డస్ నాట్ అమెండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకో, ఈ రెండు సిచ్యువేషన్ ఏం చేయాలి, నోటిఫై ద మేనేజ్మెంట్ TCW దట్ టు ప్రివెంట్ రిలయన్స్ ఆన్ ద, అంటే ఏదైతే ఆడిట్ రిపోర్ట్ ఆర్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినామో దాన్ని నమ్మకండి, ప్రివెంట్ రిలయన్స్ ఆన్ ద ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. సో ఇది మొత్తం ఎస్ఏ 560 సబ్సిక్వెంట్ ఈవెంట్స్. కొంచెం టెక్నికల్గా అనొచ్చు, కొంచెం స్లో అయినండి. మీరు ఇంకా అర్థం కావట్లేదు ఇంకా కావాలనుకుంటే నేను మళ్ళీ కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు కామెంట్లో ఎక్స్ప్రెస్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. చలో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీరు మాత్రం నాకు కొంచెం లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి, మీ కామెంట్స్ చెప్పండి, సో దట్ నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. తెలుగులో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.